భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రామకుప్పంలో ఆగని వైసీపీ ఆగడాలు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు డీఎస్పీ శ్రీనాథ్. మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో భారీగా హుండీ ఆదాయం. స్పా సెంటర్ పై దాడి, 8 మంది మహిళలు అరెస్ట్. మేడారంలో పూజార్ల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండిగానపల్లిలో శ్రీ ధర్మరాజుల స్వామి 13 రోజుల జాతర సందర్భంగా దేవాలయ ఆవరణలో 12వ రోజు మహాభారత మహోత్సవాల్లో భాగంగా భక్తజన సందోహం నడుమ దుర్యోధన వధ సన్నివేశ ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ సమీపంలో ఏర్పాటైన దుర్యోధన ప్రతిమ వద్ద భీమ దుర్యోధన పాత్రధారులు 2 గంటల పాటు పాటలు పద్యాలతో భక్తులను అలరించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు కుప్పం నియోజకవర్గం నుండే కాకుండా సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ కమిటీ నిర్వాహకులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఉదయం నుంచి అన్నదానం, తాగునీటి వసతులు కల్పించారు. భక్తులకు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇవ్వదు అది ముప్పను ರಾಮಚಂದ್ರನ ಗಿಡವ ನೀರಾಗಿ హైదరాబాద్ గుడి మల్కాపూర్ పోలీసులు నాలనగర్లోని 2 స్పాలపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది మహిళలతో పాటు 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఖచ్చితమైన సమాచారం ఉండడంతో జనక్ మ్యూజికల్ ఫ్రెండ్స్ స్పాలపై దాడి చేసి వీళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు మహమ్మద్ అరీఫ్, రూబీ, ఆదిత్యాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. भैया डोर ओपन करो डोर ओपन लेकर టీఆర్ఎస్ నేత కన్నె ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన కవాత్ గుర్తుకు వచ్చే ర్యాలీలు జరుపుతామని అన్నారు. 1వ తేదీ నాడు సాయంకాలం 6 గంటలకి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో ర్యాలీ ప్రారంభమవుతుంది. 6:30కు తెలంగాణ అమరవీరుల స్తూపమైనటువంటి గన్ పార్క్ వద్దకు చేరుకొని అక్కడ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అమరులకు నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీ తెలంగాణ అమరుల చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి తెలంగాణ అమరుల జ్ఞాపకార్థం నిర్మించబడ్డటువంటి అమరవీరుల స్తూపం వరకు చేరుకుంటుంది. ఆ ర్యాలీ ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ సందర్భంగా ఏ విధంగానైతే కవాతు నిర్వహించినామో అదేవిధంగా దశాబ్ది ముగింపు ఉత్సవ సందర్భంగా అదే స్థాయిలో కవాతు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 1000 మంది కళాకారుల చేత అనేక మంది ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి అడ్వకేట్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఉద్యమ సందర్భంగా పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు, మహిళా శక్తి కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈ విధంగా సబ్బండ వర్ణాలు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు 10,000 మందితో ఆ కవాతు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అమరులకు నివాళులు అర్పించడమే ముఖ్యమైనటువంటి ఘట్టంగా ఆ కవాతు ప్రారంభమై చివరికి అమరవీరుల జ్ఞాపక చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందున్నటువంటి అక్కడికి చేరుకొని 8 గంటలకు ముగింపు జరుగుతుంది. మరుసటి రోజు తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, తోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముఖ
ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్ల జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ శాంతిపురం మండల పరిధిలోని నజంపేటలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమ కుటుంబం నజంపేట గ్రామానికి చెందిన సుమారు 15 మంది దాడి చేశారని వీసీకే ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందబ్బ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన తమ్ముడు కృష్ణమూర్తి బెంగళూరు నుండి తమ గ్రామమైన గుట్టూరుకు వెళ్తుండగా తమ కారుపై రాళ్లతో దాడి చేశారన్నారు. రాళ్లతో కారుపై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించినందుకు తమపై కర్రలు రాళ్లతో దాడి చేశారన్నారు. గతంలో 2 సార్లు దాడి చేశారని ఆరోపించారు. నంజంపేట గ్రామానికి చెందిన ఉమాశంకర్, బాలాజీ, నాగభూషణం తదితరులు రాళ్లు కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘర్షణలో తమ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలైందన్నారు. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని కుప్పం పిఎస్ ఆసుపత్రికి తరలించారు. ఘర్షణకు గల కారణాలు రాళ్ల బుదుగురు పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది. నేను వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినాను. పోటీ చేసినందుకు నంజంపేట గ్రామం నందు ఉమాశంకరు, బాలాజీ, నాగభూషణం అనేవారు మా తమ్ముడు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముగించుకొని ఇంటికి వస్తుండగా దారిలో వెంబడించి రాళ్ళు వేస్తే వాళ్ళని ఫాలో చేసుకుని వెళుతుండగా ప్లాన్ ప్రకారం మా తమ్ముని పైన, మా కుటుంబం పైన ఆ గ్రామస్తులు ఈ 3 వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాడి చేసి హాస్పిటల్ పాలు చేసినారు. మాకు న్యాయం జరగాలని కోరి ప్రార్థిస్తున్నాను. హన్మకొండ నక్కలగుట్టలోని వివేకానంద స్కూల్లో బుధవారం జరిగిన మెపా వేసవి శిబిరం ముగిసిన సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ చదువుతోనే సమాజ మార్పు సాధ్యమవుతుందని అన్నారు. అంటే ముదిరాజు కులస్తులలో ఉన్న కొందరు ఉద్యోగులు, వృత్తి వ్యాపార నిపుణులు, వ్యాపారవేత్తలు అందరితో గత 5 సంవత్సరాల కింద ఎస్టాబ్లిష్ అయినటువంటి మెపా అంచెలంచెలుగా, ఒడిదొడుకులుగా, ఎత్తు పల్లాలుగా, కష్ట నష్టాలుగా అన్నీ బేరీజ్ చేసుకొని అందరి ఆమోదయోగ్యంతో, అందరి కలిసికట్టుతో ఉన్నా లేకున్నా, తిన్నా తినకున్నా మన పిల్లల భవిష్యత్తు కోసం మన ఉద్యోగాలు చేస్తున్నా కూడా మనం 10 మందికి ఉపయోగపడాలి. మనము జాబులు చేసుకుంటే పర్వాలేదు, మరి మన పిల్లలు కూడా, మన జాతి బిడ్డలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక విద్యా ఉద్యోగ సాధికారత అనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. భవిష్యత్తులో కూడా ఇది ఎక్కడ ఆగకుండా అందరి ఐక్యమత్యంతో ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా నడవడానికి నీరటి రాజు గారు, రాష్ట్ర కార్యదర్శి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.
రాష్ట్ర కార్యదర్శి దండు చిరంజీవి గారు ఎప్పటికీ ఎల్లవేళలా తన సహాయశక్తుల సహకారాలు అందిస్తూ ఉద్యోగం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు మెపాను. అదేవిధంగా రామకృష్ణ గారు మరో రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ రామకృష్ణ గారికి, అదేవిధంగా తమ్ముడు హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ శివ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ హన్మకొండకు అమ్మగారి శ్యామ్ గారికి, ములుగు జిల్లా ప్రజెంట్ కార్యదర్శిగా కానీ కన్వీనర్గా కానీ వ్యవహరిస్తున్నారు. త్వరలో అధ్యక్షుడిగా చేయాలనే ఆలోచన ఉంది. మంచి విద్యావేత్త సామాజికుడు అర్చునుడు కిషన్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా వైపు శ్రీమతి నాకు ఎల్లవేళ సహాయ సహకారం అందిస్తూ ఆరోగ్యరీత్యా కూడా నేను తినకుండా నన్ను ముందుకు నడిపించడంలో తను సగభాగం కాదు మొత్తం తనే వ్యవహరిస్తున్న మా భార్య లావణ్య గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మన పేరెంట్స్కి సంపత్ ఉన్నారు, అదేవిధంగా తిరుపతి ఉన్నారు, ప్రభాకర్ ఉన్నారు, మేడం గారు ఉన్నారు. ఇక ముఖ్యంగా ఈ కార్యక్రమము నడవాలంటే మనకు కావాల్సింది ఒక బండి నడవాలంటే శిల ఏ విధంగా ఉపయోగమో ఎన్ని ఉన్నా కూడా అది లేని ముఖ్యం, అదే ముఖ్యం. కాబట్టి అసోసియేషన్ అంటే ముదిరాజు కులస్తులలో ఉన్న కొందరు ఉద్యోగులు, వృత్తి వ్యాపార నిపుణులు, వ్యాపారవేత్తలు అందరితో గత 5 సంవత్సరాల కింద ఎస్టాబ్లిష్ అయినటువంటి మెపా అంచెలంచెలుగా ఒడిదొడుకులుగా ఎత్తుపల్లాలుగా కష్ట నష్టాలుగా అన్ని బేరీజ్ చేసుకొని అందరి ఆమోదయోగ్యంతో అందరి కలిసికట్టుతో ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా మన పిల్లల భవిష్యత్తు కోసం మన ఉద్యోగాలు చేస్తున్నా కూడా మనం 10 మందికి ఉపయోగపడాలి. మనము జాబులు చేసుకుంటే పర్వాలేదు, మరి మన పిల్లలు కూడా మన జాతి బిడ్డలు కూడా అభివృద్ధి చెందాలనే ఒక విద్యా ఉద్యోగ సాధికారత అనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. భవిష్యత్తులో కూడా ఇది ఎక్కడ ఆగకుండా అందరి ఐక్యమత్యంతో ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా నడవడానికి నీరటి రాజు గారు రాష్ట్ర కార్యదర్శి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాష్ట్ర కార్యదర్శి దండు చిరంజీవి గారు ఎప్పటికీ ఎల్లవేళలా తన సహాయశక్తుల సహకారాలు అందిస్తూ ఉద్యోగం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు మెపాను. అదేవిధంగా రామకృష్ణ గారు మరో రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ రామకృష్ణ గారికి, అదేవిధంగా తమ్ముడు హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ శివ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ హన్మకొండకు అమ్మగారి శ్యామ్ గారికి, ములుగు జిల్లా ప్రజెంట్ కార్యదర్శిగా కానీ కన్వీనర్గా కానీ వ్యవహరిస్తున్నారు. త్వరలో అధ్యక్షుడిగా చేయాలనే ఆలోచన ఉంది. మంచి విద్యావేత్త సామాజికుడు అర్చునుడు కిషన్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా వైపు శ్రీమతి నాకు ఎల్లవేళ సహాయ సహకారం అందిస్తూ ఆరోగ్యరీత్యా కూడా నేను తినకుండా నన్ను ముందుకు నడిపించడంలో తను సగభాగం కాదు మొత్తం తనే వ్యవహరిస్తున్న మా భార్య లావణ్య గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మన పేరెంట్స్కి సంపత్ ఉన్నారు, అదేవిధంగా తిరుపతి ఉన్నారు, ప్రభాకర్ ఉన్నారు, మేడం గారు ఉన్నారు. ఇక ముఖ్యంగా ఈ కార్యక్రమము నడవాలంటే మనకు కావాల్సింది ఒక బండి నడవాలంటే శిల ఏ విధంగా ఉపయోగమో ఎన్ని ఉన్నా కూడా అది లేని ముఖ్యం, అదే ముఖ్యం. కాబట్టి ఈ విద్యా వ్యవస్థ నడవాలంటే ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకము. మనకు ఎన్ని డబ్బులు ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, పాఠశాలలు ఉన్నా, ప్లేసులు ఉన్నా చెప్పేవారు లేకుంటే అంతా శూన్యమే. కాబట్టి ముందు కీలక పాత్ర వహించినటువంటి మన ఉపాధ్యాయులు తోటి మిత్రులైనటువంటి మన శ్రీనివాస్ సార్ గారికి, కె శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ధర్మాదేవి గిరీష్ సార్ గారికి, మేడం మోటివేషనల్ స్పీకర్ నీరజ మేడం గారికి, అదేవిధంగా రణధీర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అక్క పేరెంట్ కమిటీ గారికి, ముఖ్యంగా మీరు పిల్లలు ఒకరోజు సెలవు ఉన్న త్యాగం చేసి మీ అమ్మగారింటికి తల్లిదండ్రుల ఇంటికి ఎక్స్కర్షన్లకు వెళ్ళకుండా ఒక యూటిలైజ్ చేసుకోవాలి సమ్మర్ క్యాంప్ అనే ఉద్దేశంతో వచ్చిన మీ అందరికీ, మిమ్మల్ని పంపించిన మీ తల్లిదండ్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మన మెపా అనేటువంటిది ఒక సర్వీస్ మోటో. ఇక్కడ ఎవరి పైసలు తీసుకోలేదు, ఎవరికి ఎక్కడ పైసలు దాన. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర అనారోగ్యానికి గురై ఇన్ఫెక్షన్ గురైన సీనియర్ జర్నలిస్ట్ ఓబ్లేష్ తన కాలును డాక్టర్లు తొలగించడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓబ్లేష్ కు నగరూరు రాఘవేంద్ర జర్నలిస్టులు కలిసి 13,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ దేవులను ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ పథకాలు జర్నలిస్టులకు అందడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఎన్నో వార్తలు రాసిన వ్యక్తి, సమాజం మేలుకొల్పు కొరకు ఆయన ఎంతో మందితో
అంటే ఎన్నో విధంగా ఎంతో ఇబ్బందుల్లో విలేకరు అంటే ఎంతో ఇబ్బందుల్లోనే ఉంటారు ఎప్పుడైనా సరే. ఎందుకు అంటే సమాజంలో ఒక మంచి కోసం జరిగేటప్పుడు చెడు అనేది ఖచ్చితంగా వెనకల నుంచి తంతుంది. అలాంటి వ్యక్తుల కోసము మన సమాజంలో మనము పాటుపడి అలాంటి వ్యక్తులకి ఆర్థికంగా కూడా సాయం చేయాల్సి వస్తుంది. మనకి ఇక్కడ పెన్షన్ లేదు కాబట్టి సమాజంలో పెద్దవారైనా ఎటువంటి స్థాయిలో ఉన్నవారైనా సరే ఇలాంటి వ్యక్తులకు ఆర్థికంగా సాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. విద్యా సంస్థలు అయితే ఏమి, తర్వాత వచ్చేసి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారైతే ఏమి, తర్వాత బిల్డర్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, మీకోసం మేముండి పనిచేసి ఎల్లవేళలా నగరాన్ని మంచి చేయాలని కాపాడుతున్న మా విలేకరులలో ఒకరైన ఓబులేసుకు ఖచ్చితంగా ఫండ్ రైజ్ చేసి ఆయన కుటుంబానికి ఆయనకి ఆర్థికంగా కాపాడవలసిందిగా నేను కోరుతున్నాను. నా వంతు కృషి చేసి నేను మొదటగా వాళ్ళు అడిగిన వెంటనే 10,000 ఆర్థిక సాయం చేశాను. నేనేమి ఎవరు ఏమని కూడా చూడలేదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో అంటే మనకి వాళ్ళతో పాటు ఎంతో మంది ఉంటారు. వాళ్ళు కూడా యాక్సిడెంటల్లో కానీ అన్ని విధాలలో కానీ వాళ్ళ అంటే రన్నింగ్ బస్సులు ఎక్కడంలో కానీ బైకులు తీసుకొని మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వచ్చి రిపోర్టర్లు అంటే వాళ్ళు చేయాల్సిన పని ఏదో చేసుకుంటా పోయి చాలా ఇబ్బందులు ఎండనక వాననక అంటే కవరేజ్ చేసుకుంటా సమాజము బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మనము ఒకరమని మన నగరు రాఘవేంద్ర. థ్యాంక్ యూ. మన ఓబ్లేస్ అన్న హెల్త్ బాగాలేక కాలు ఇన్ఫెక్షన్ అయ్యి తీసేశారు. అయితే ఆయన చెప్పింది ఒకటే, నా కాలు తీసేశారు, నేను ఇబ్బందులో ఉన్నానని ఒకే మాట చెప్పారు. నాకేమి తోచలే. వెంటనే రాఘవేంద్ర అన్న గుర్తొచ్చారు. అన్న ఇట్లా మన విలేకరికి కాలు తీసేశారన్న, మీ సాయం కావాలంటే ఓకే నేను ఇప్పుడే వచ్చేస్తున్నా అని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా రాఘవేంద్ర అన్న వచ్చి ఇంకా నిలబడుకుంట వాళ్ళ కింద పాప వచ్చింది ఫస్ట్ వస్తుంది తక్కువ గుళ్ళలు రావడం ఎప్పటి నుంచి 3 రోజుల కల్లా స్ప్రెడ్ అయింది. మన ఓబ్లేస్ అన్న హెల్త్ బాగాలేక కాలు ఇన్ఫెక్షన్ అయ్యి తీసేశారు. అయితే ఆయన చెప్పింది ఒకటే, నా కాలు తీసేశారు, నేను ఇబ్బందులో ఉన్నానని ఒకే మాట చెప్పారు. నాకేమి తోచలే. వెంటనే రాఘవేంద్ర అన్న గుర్తొచ్చారు. అన్న ఇట్లా మన విలేకరికి కాలు తీసేశారన్న, మీ సాయం కావాలంటే ఓకే నేను ఇప్పుడే వచ్చేస్తున్నా అని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా రాఘవేంద్ర అన్న వచ్చి వెంటనే తన తోచిన విధంగా 10,000 ఇవ్వడం అనేది మేము సంతోషిస్తున్నాము. అయితే ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం వల్లనే సమాజము బాగుపడుతుందని చెప్పేసి మాలాంటి జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా రాఘవేంద్ర అన్న లాంటి నగరు రాఘవేంద్ర. థ్యాంక్ యూ. మనలో ఒకడైన విలేకరి అయిన ఓబులేసు గారు ఈరోజు ఆయన అంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో చాలా ఇబ్బందుల్లో ఈరోజు అయితే ఉన్నారు. ఆయనకి అనుకోకుండా ఆర్థరైటిస్ వచ్చి ఒక కాలు తీసేయడం జరిగింది. అలాంటి వ్యక్తులకి ఆర్థికంగా ఎవరైనా సరే అంటే మన కోసం ఎన్నో సేవలు చేసిన వ్యక్తి, ఎన్నో వార్తలు రాసిన వ్యక్తి సమాజం చేయవలసిందిగా కోరుచు మీ నగరు రాఘవేంద్ర. కరెక్ట్లే ఓకే ఏర్పాటు చేద్దాం. మన జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు మన ఓబ్లేస్ అన్న హెల్త్ బాగాలేక కాలు ఇన్ఫెక్షన్ అయ్యి తీసేశారు. అయితే ఆయన చెప్పింది ఒకటే, నా కాలు తీసేశారు, నేను ఇబ్బందులో ఉన్నానని ఒకే మాట చెప్పారు. నాకేమి తోచలే. వెంటనే రాఘవేంద్ర అన్న గుర్తొచ్చారు. అన్న ఇట్లా మన విలేకరికి కాలు తీసేశారన్న, మీ సాయం కావాలంటే ఓకే నేను ఇప్పుడే వచ్చేస్తున్నా అని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా రాఘవేంద్ర అన్న వచ్చి వెంటనే తన తోచిన విధంగా 10,000 ఇవ్వడం అనేది మేము సంతోషిస్తున్నాము. అయితే ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం వల్లనే సమాజము బాగుపడుతుందని చెప్పేసి మాలాంటి జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా రాఘవేంద్ర అన్న లాంటి వాళ్ళు ఉన్నారని మేము సంతోషిస్తున్నాము. అయితే మేము తోచిన విధంగా మేము ఒక 3,000 అలాగే అన్న ఒక 10,000 మొత్తం 13,000 మన ఓబ్లేస్ అన్న కుటుంబానికి చిన్న ఆర్థిక సాయమే తప్ప అదేం కాదు. అయితే ఈ విషయం తెలుసుకున్న మిగతా దాతలు శ్రీమంతులు ఉన్నత వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు.
వాళ్ళకు ఆయన ఫోన్పే కానీ ఆయన అకౌంట్ కానీ తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. రాఘవేంద్ర మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.